నారా చంద్రబాబు నాయుడు నేను శాసనసభగా సీఎంగా ప్రవాన్సీగానే మాట వినపడుతుంది అప్పుడు. ఎందుకంటే ప్రజల మార్పు అలా ఉంది. ఎక్కడ చూసినా ఆయన చెప్పిన హామీలకు ఇప్పుడు హామీలు చాలా డిఫరెంట్ ఉంది. అమరావతి రాజధాని అభివృద్ధి అని ఆ రోజు అందరి సమస్యలనే మన బాబు గారు చెప్పినారు. ఆయన నాకు సంబంధమని అసెంబ్లీలో చెప్పినారు. ఈరోజు వచ్చి అభివృద్ధులు ఏం లేదు. ఒకరోజు వైజాగ్ అంటాడు, ఒకరోజు కర్నూలు అంటాడు, ఒకరోజు అంటాడు. ఏదైనా రాజధాని మనం చెప్పుకునే పోవని చెప్పు, ఏది లేదు. ఎక్కడైనా మీ రాజధాని ఏదంటే మాకు ఏదైనా అమరావతి చెప్పుకన్నా, తల్లి ఒక చోట పిల్ల కాల ఒక చోట అని చెప్పుకన్నా, అంటే నాకు ఒకటే రాజధాని అని చెప్పుకన్నా ఏం లేదు గురు, ఏం లేదు. చెప్తాను వాలంటీర్లకు 5,000 జీతం, అది ఎట్లా వాళ్ళ సమాజ వర్గం వాళ్ళకి ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ఏముందబ్బా డెవలప్మెంట్? ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు బోర్డులో ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. ఇలా బోర్డులు ఏమున్నాయి? ఇంకా ఏం లేదు. దేనికి డబ్బులు చెప్పు, అభివృద్ధి చేపిస్తే నెక్స్ట్ తరానికి మన పిల్లలకు బాగుంటుంది. నువ్వు డబ్బులు ఇచ్చే ఉంటాయి. ఈరోజు ఇక్కడ 10 రూపాయలు ఇస్తుంటివి ఆడ కూరగాయల షాపులలో, వైన్ షాపులలో చేసుకున్నాడు బాబు దగ్గర నుంచి. ఇంకా ఏముంది? ఇంకా ఏమి ఇస్తున్నాడు ఆయన? డబ్బులు ఇస్తాను చెప్పు. ఎంతవరకు బటన్ నొక్కడమేనాక? ఏ బటన్ నొక్కడం కాదు, ఊరు అభివృద్ధి గ్రామం శ్రీమంతుల్లో మహేష్ బాబు ఎలా మార్చాడో అలా మార్చాలా. 2029 దాకా 2030 దాకా 50 దాకా అంటే మీకు తెలిసే తెలియదు. ఆమె రేపు నుంచి షూటింగ్లు జబర్దస్త్ పాల్గొంటుంది. అప్పుడు కళలో చెప్తుంటుంది ఆమె. ఇంకా ఇప్పుడు ఎట్టంగా నేను గెలవని పెట్టాను, ఇంకా మా అన్న రాడు ఇంకా అని ఆమె ఇంకా మళ్ళీ షూటింగ్లు స్టార్ట్ అయితే ఇంకా అప్పుడు ఆల్రెడీ ఆ పేమెంట్ కూడా ఇచ్చిందంట. ఇంకా నేను సినిమాలోకి వస్తాను, నాకు ఏదైనా పాత్ర పోషించండి, నా రాజకీయం భవిష్యత్తు అయిపోయిందని. అది నగరిలోనా? లేదు గురు, అస్సలు లేదు. ఏదో పొరపాటుగా ఫస్ట్ సారి మిస్టేక్ ఏదో ఇచ్చారు, రెండోసారి ట్యాంపరింగ్ ద్వారా గెలిచింది. ఇంకా 10సారి గెలిచిన చెవులో పూలు ఎవరు పెట్టుకున్నారు చెప్పు? ఎవరు లేదు, అసలు లేదు. అస్సలు నువ్వు 175 టీడీపీ, జనసేన టీడీపీ 2 పొత్తు. వాళ్ళు 175 అంటున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జులు ఇక్కడ ఉన్న అభ్యర్థిని మార్చుకుంటారు. ఎందుకు మార్చుకోవాలా మరి అభ్యర్థులను? ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు ఎంపీకి వేసేవి, వాళ్ళకి టికెట్ లేదంటివి. నువ్వు 175 నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు అభ్యర్థులు మార్చకూడదు కదా? ఎందుకు మరి? ఎందుకు అభ్యర్థులు మారుస్తున్నారు మరి? అది రాసి పెట్టుకోండి. వేదికల మీద మీ బిడ్డను ఆశీర్వదించండి, నేను మీ బిడ్డని అంటున్నాడు జనాల్ని. జగన్మోహన్ రెడ్డిని బిడ్డగా స్వీకరిస్తారా ప్రజలు? నేను ఒక మాట అంటాను, ఎందుకు నోట్లోకి వచ్చింది. ఆయన బిడ్డ అంటున్నారు, అందరినీ ఇన్ని కూడా బిడ్డనంగా. ఏదో ఒక మాట మారితే ఒకసారి అన్నావు అయిపోయింది. కొత్తసారి బిడ్డ అన్నప్పుడు అందరూ వచ్చి 10 రా ఎందుకు పడతాలు పెట్టుకొని రావడం? ఇట్లా పడతాలు పెట్టుకొని వస్తాడు. మన వాళ్ళ ఊళ్ళోనే పులివెందుల్లో పాపం రాయి వేసాడంట. పాపం వికలాంగుడు పింఛన్ రాలేదని. ఏం చెప్పాలి, అట్లా అయిపోయిన పరిస్థితి. నీతి నిజాయితీ అయితే అవును ఓడిపోతాడు. వాళ్ళ సొంత అలా ఉంది, చెప్పలేము. అన్నీ వాళ్ళు అక్క షర్మిలక్క కూడా దిగింది కదా, రేపు తాడిపల్లికి వస్తుందిగా కొడుకు కార్డు ఇవ్వడానికి. వచ్చినప్పుడు ఇంకేమన్నా డ్యామింగ్ తెలిసి ఆ చెల్లమ్మ అని మళ్ళీ బాణం వదిలిన బాణం అన్న చూపిస్తాడేమో చెప్పలేము. మళ్ళీ ఆమె ఏ రకం మారుతుందో. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు గురు శిష్యులు. అది